క్షేత్రపాలకుడు కాలభైరుడు అయినందువల్ల ఆ భైరవ కోన అని చెప్పి ఈ పేరు కాల్చింది. అందుకనే భైరవ కోన అని చెప్పి అంటారు. అందుకే భైరవాద్రి స్మృతేర్ ముక్తి అంటారు. భైరవ కోన అని చెప్పి మనసులో అనుకుంటేనే ముక్తి కలుగుతుంది. బ్రహ్మసూత్రాలయము, గుహాలయము, త్రిమూర్తులు కలిసి ఉండేటువంటి క్షేత్రం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఉండేటువంటి క్షేత్రము. టెంపుల్ ఆర్కిటెక్చర్ డిజైన్ ఇది. పూర్వము ఇలా వచ్చేవాళ్ళు లోపలికి, అంటే ఆ పక్క నుంచి ఆ వైపు దారి ఉండేది. ఇలా వచ్చి ఇలా తిరుక్కొనేసి ఇలా రౌండ్ వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇక్కడ భైరవుడు, ఇక్కడ అమ్మవారి టెంపుల్, ఇది మెయిన్ టెంపుల్. ఆ జలలింగం అని చెప్పాం కదా, ఎక్కడ ఉంది ఏమిటంటే ఇక్కడ ఉంటుందండి. ఇది మొత్తం శివలింగం అంతా ఇలా ఉంటే, శివలింగం ఎత్తు 10 అడుగులని రోజు చెప్పి పురావస్తు శాఖ వాళ్ళు చెప్పిన తర్వాత ఎలా ఉంటుంది ఏమిటని చెప్పండి. ఇక్కడ రంధ్రం ఉంటుందండి. ఇక్కడ మనము ఇలా చూస్తే ఇక్కడ ఉంటాయండి నీళ్ళు. ఆ రోజు మనకు గోవింద పోలేరు కుమార్తె అయినటువంటి లోకమ, ఆయన కుమార్తె అయినటువంటి వాళ్ళ మనవరాలు అరుణ అనేటువంటి ఆమె అందరూ కూడా ఇక్కడ ఈ శిల్పాలన్నీ కూడా తొలిచారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆ బ్రహ్మలకి దేవనాగరి లిపి శాస్త్రం ప్రకారం తెలుస్తుంది. ఈ విగ్రహానికి వచ్చేసి హరిహరులు అంటారు. అంటే ఈశ్వరుడు విష్ణుమూర్తి రెండూ కలిసినటువంటి విగ్రహం. అంటే మనం అర్ధనారీశ్వరుడు అంటాం కదా, అమ్మవారు స్వామివారు కలిస్తే, అలాగే విష్ణుమూర్తి సగభాగము, ఈశ్వరుడు సగభాగం. మనకు 3 ముఖాలు అమ్మవారు చూడండి. ఒకవైపు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, అలా ముగ్గురు అమ్మవార్లు కలిసి అమ్మవారి త్రిముఖ దుర్గాంబగా అమ్మవారు పిలువబడుతున్నది. ప్రకృతి మాత ఒడిలో ఉన్నటువంటి ఈ భైరవ కోనకు అనంతమైనటువంటి శక్తి ఉంది. ఇక్కడ భారతదేశంలో ఎన్నో పురాతనమైన ఆలయాలు ప్రకృతి ఒడిలో దాగి ఉన్నాయి. ఇలాంటి ఆలయాలు నాటి నుండి నేటి వరకు ఎన్నో అంతుపట్టని రహస్యాలతో నిండి ఉన్నాయి. మరీ ముఖ్యంగా 6-7వ శతాబ్దంలో దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన పల్లవులు, చోళులు రాజులు నిర్మించిన ఆలయాలు మన దేశ చరిత్ర, మన దేశ సంస్కృతి, మన దేశం యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబించే ఆలయాలు మన దేశంలో ఓ కొల్లలు. అలాంటి ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలంలోని కొత్తపల్లి గ్రామంలోని నల్లమల అడవుల ప్రకృతి సౌందర్యాల మధ్య దాగి ఉంది. ఈ ఆలయం పేరే భైరవ కోన. ఒకే రాయిలో అష్ట గృహాలయాలు నిర్మించడం ఈ ఆలయం ప్రత్యేకత కాగా, నల్లమల అడవులలోని అనేక వనమూలికలను తనలో కరిగించుకొని ఆకాశం నుంచి కిందికి జారిపడుతున్నట్లుగా కనిపిస్తున్న ఈ జలధార ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ. ఈ ఆలయ క్షేత్రపాలకుడు సాక్షాత్తు ఆ కాలభైరవుడే. ఈ ఆలయం యొక్క చరిత్రను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారిచే ధృవీకరించబడిన పత్రాల ఆధారంగా భైరవకోన ఆలయ ప్రధాన అర్చకులు రామ్మూర్తి శర్మ గారు ఈ ఆలయ చరిత్రను ఈ వీడియోలో మనకు వివరిస్తారు. మా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చుతుందని ఆశిస్తూ మీ బాటసారి బాలు. ఇక ఉండనా మరి. ఓం నమ శివాయ. నా పేరు పంచాగ్న రామమూర్తి శర్మ. నేను భైరవకోనలో అర్చకులుగా 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈ భైరవకోన చరిత్ర, ఇక్కడ ఉన్నటువంటి విశేషాలు, ఎప్పటి నుంచి ఈ టెంపుల్, ఈ గుహాలయాలు ఎప్పటి నుంచి దీన్ని తొలిచారు అనేటువంటి విశేషాలు, ఇక్కడ జరిగేటువంటి పూజా విశేషాలు ఏ ఆగమం ప్రకారం జరుగుతాయి, మరియు ఈ భైరవకోన ఎక్కడ ఉంది, ఇంకా ఇలాంటి క్షేత్రాలు ఎక్కడున్నాయనేది మీతో నేను పాల్పంచుకుంటున్నాను. భైరవకోన ప్రకాశం జిల్లా చంద్రశేఖరాపురం మండలం అంబవరం కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో భైరవకోన క్షేత్రం ఉంది. అటవీ శాఖ మధ్యలో, అంటే చుట్టూరు అరణ్యం, ఆ మధ్యలో ఉన్నటువంటి ఒక గుహలాగా ఒక పెద్ద సెలయేరు ఉంటే, ఆ సెలయేరుకు ఉన్నటువంటి పెద్ద కొండను భైరవకోన కేవ్స్గా కట్ చేశారు. ఇది మనకు దరిదాపు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఇలాంటి క్షేత్రాలు భైరవకోన మరియు ఉండవల్లి, విజయవాడ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఉండవల్లి క్షేత్రాలు, తర్వాత మహాబలిపుర క్షేత్రము, మరియు కర్ణాటకలో బాదామి క్షేత్రాలు, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. అందులో కూడా ప్రత్యేకంగా మనం భైరవకోన క్షేత్రానికి వచ్చినప్పుడు ఎందుకు అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి శిల్పం, ఆ శిల్ప ఆగమం, ఆ శిల్పి ఏ ఆగమం ప్రకారం చెక్కాడో చూపిస్తాను మీకు. ఇక్కడ తర్వాత ఉన్నటువంటి విగ్రహాలను బట్టి ఆధారంగా దేవాలయాల్లో జరిగేటువంటి అర్చన పూజా విశేషాలు స్మార్త ఆగమం ప్రకారం జరుగుతాయి. ఇక్కడ మనం అన్నీ కూడా ప్రతి ఒక్క విశేషాలన్నీ కూడా చూసుకుందాం. మీతోటి నేను పాల్పంచుకుంటాను. రండి వెళ్దాం. మనము భైరవకోన క్షేత్రంలో ఉన్నాం. ఈ భైరవకోన క్షేత్రంలో ఉన్నటువంటి గుహాలయాలు,
ఎప్పుడు ఎవరి చేత తొలచబడినటువంటి సమాచారం అంతా కూడా తీసుకుంటున్నాం మనం. ఇక్కడ 6వ శతాబ్దము అంటారు దీన్ని. అంటే ఇప్పుడు 21వ శతాబ్దము అంటే 1500 సంవత్సరాలు అయిందండి. ఈ 1500 సంవత్సరాల క్రితం పరిపాలించినప్పుడు పల్లవుల కాలంలో దీర్ఘంటి శ్రీశైలముని, గోవింద పోలేరు, దామోదరేశ్వరులు అనేటువంటి ఇంకా చాలామంది శిల్పులు ఈ గుహాలయాలు తొలచడం జరిగింది. ఆ తొలిచేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏమిటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ భైరవకొన క్షేత్రంలో కేవ్ టెంపుల్స్ అంటే గుహాలయాలు బ్రహ్మసూత్ర సహితంగా ఉంటాయి. ఉన్నటువంటి ఆలయాలలో మనం ఎక్కడా చూసినా కూడా కొన్ని లక్షల శివాలయాలు వెతికినా కూడా కనిపించినటువంటి ప్రత్యేకత భైరవకొనలో ఉంది. ఏమిటంటే బ్రహ్మసూత్రం అంటే ఊర్ధ్వమన త్రిపుండ్రము, నిలువు 3 గీతలు, శివలింగం చుట్టూరు అర్ధచంద్రాకారం గీతలు ఉన్నటువంటి స్థానాన్ని బ్రహ్మసూత్రాలు అంటారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆలయములో ఉన్నటువంటి శివలింగాలకు బ్రహ్మసూత్రం అంటారు. ఇంకా ప్రత్యేకత ఏమిటంటే కొన్ని పద్మలింగాలు ఉంటాయి. అంటే పానిపట్టాన్ని గర్తం చేసి అందులో ప్రతిష్ఠ చేసినప్పుడు దాన్ని బాణలింగం అంటారు. అలా కాకుండా పానిపట్టము మరియు శివలింగము ఇవన్నీ కూడా ఒకే దాంట్లో వచ్చినప్పుడు అది పద్మలింగం అంటారు. అలాంటి చాలా ప్రత్యేకత. అలానే దాంతో పాటుగా పద్మలింగంతో పాటుగా బ్రహ్మసూత్రం ఉన్నటువంటి ఆలయం, అలాంటి ప్రత్యేకతలు భైరవకొండ ఉన్నాయి. దానికి తోడుగా ఇక్కడ అసలు మనం ఎక్కడ కూడా చూస్తే మనం ఇక్కడ ఎంత విశేషం ఉందా అని చెప్పి అనుకోవడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు త్రిమూర్తులు కలిసినటువంటి క్షేత్రం మనకు దగ్గరగా కనిపిస్తుందా ఎక్కడన్నా అంటే తక్కువగా కనిపిస్తాయి. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి క్షేత్రాలలో బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు ఉంటారు కానీ బ్రహ్మతోటి ఉండేది తక్కువ. అలాంటిది భైరవకొండలో ఉన్నటువంటి అష్టగుహాలయ అంటే 8 గుహాలయాలలో 5 బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు త్రిమూర్తులు కలిసి ఉండటం ఇక్కడ విశేషం. ఆ యొక్క విశేషాన్ని అంతా కూడా మీకు నేను పాల్గొంచుకుంటాను. వెళ్దాం రండి. ఈయన శశినాగలింగము అంటారు. అంటే ఇక్కడ హనుమత్ సూర్యలింగం అంటారు. ఎందుకు అంటే చూడండి, ఈ శిల్పము ఈ శివాలయం వచ్చేసి ఉత్తరముఖంగా ఉంటుంది ఈ గుహాలయాల్లో. ఇక్కడ స్వామివారు లోపల ఉన్నటువంటి శశినాగలింగం స్వామివారు, అక్కడి నుంచి బయట స్వామివారికి కుడివైపున బ్రహ్మ, ఎడమవైపున మహావిష్ణువు, మధ్యలో ఈశ్వరుడు ఉంటారు. త్రిమూర్తులు కలిసిన క్షేత్రంగా. అలాగే కైలాసంలో స్వామివారి దగ్గర పరివారం, శివ పరివారం అంటే స్వామివారి దగ్గర ద్వారపాలకులుగా శృంగి, భృంగి మరియు నంది, చండీశ్వర, విఘ్నేశ్వర అనేటువంటి వీళ్ళు శివ పరివారం అంటారు. అలాగే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇలా గుహాలయము, బ్రహ్మసూత్రాలయము ఇలా ప్రత్యేకమైనటువంటి క్షేత్రాలుగా భైరవకొండ క్షేత్రం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి విశేషం చెప్తాం రండి. ఇక్కడ ఉన్నటువంటి శివలింగం వచ్చేసి శశినాగలింగం అంటాం, దీని హనుమత్ సూర్యలింగం అని. ఇక్కడ ఉన్నటువంటి ఈ గీతలను బ్రహ్మసూత్రం అంటారు. ఇక్కడ మనకి ఏదో కొట్టేసినట్టుగా కనిపిస్తుంది కదా, ఇది కొట్టేసింది కాదండి. ఆ శిల్పి ఇక్కడ ఏమైతే చెప్పాలనుకున్నాడో అది చెప్పాడు కదా. దామోదరేశ్వరంబు, ఇక్కడ ఉన్నటువంటి శ్రీ దామోదరేశ్వరంబు అనేటువంటిది దేవనాగరి లిపి అంటే బ్రాహ్మీ లిపి అంటారు దీన్ని. ఆ దేవనాగరి లిపిలో ఉంది. అది కాలక్రమేణా అది కొంత మరుగైపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా సరే డి విటమిన్ లోపాలు ఉన్నవాళ్ళు, అంటే ఏదైనా సూర్యుడికి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఇక్కడ కూర్చొని ఇక్కడ అర్చన చేసుకొని ఇక్కడ కూర్చొని ఆ సూర్యరశ్మి దగ్గర కూర్చుంటే వారికి ఉన్నటువంటి శారీరకమైనటువంటి రుగ్మతలు త్వరగా నయమవుతాయని చెప్పి ప్రత్యేకత. ఇకపోతే మనం ఇక్కడ ఈ మహావిష్ణువు అన్నాం కదండి. ఈ మహావిష్ణువుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటో చూపిస్తాను మీకు. శంకు, చక్ర, గద అవన్నీ కూడా ఆయన దగ్గర ఉంటాయి కదా, శంకు, చక్ర, పద్మము ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే స్వామివారి దగ్గర తులసి మాల, మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి ఒక కూర్చు నిలబడి ఉంటారు మామూలుగా, ఇట్లా సాధారణంగా ఉంటుంది. శంకు ఆ విధంగా ఉంటే చక్రము దాన్ని ప్రయోగ చక్రం అంటారు. ప్రదర్శన చక్రము, ప్రయోగ చక్రం అని 2 ఉంటాయి. అంటే ప్రదర్శన చక్రం అంటే బాగా విప్పారగా కనిపిస్తుంది మనకు. ప్రయోగ చక్రం అంటే మనం అటాకింగ్, మనం ఏదైతే యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆయన ఎలాగైతే ఫోర్స్గా వెళ్తారో అలా అనమాట. ఇది ప్రయోగ చక్రం. ఇక్కడ ఉన్నటువంటి తులసిమాల, శంఖము, ఇంకా మామూలు సాధారణ నిలబడి ఉన్నాడు ఆయన. ఇక్కడ ఈ విగ్రహానికి వచ్చేసరికి ఈ విగ్రహాన్ని తొలిచినటువంటి వాళ్ళు మనకి ఇచ్చినటువంటి పురావస్తు శాఖ వాళ్ళు ఇచ్చిన సమాచారాలు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రాహ్మీ లిపిలో ఇక్కడ ఉన్న లిపి అండి ఇది చోళ ర అవితి దాని పేరు.
దామోదరేశ్వరం ఇందుకు మనం చూసాం కదా, ఆ శశనాగలింగాన్ని తొలిసినటువంటి ఆయన పేరు అని చెప్పి అంటారు మన పురావస్తు శాఖ వాళ్ళు. అంటే వాళ్ళ సమాచారం అక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం అది దామోదరేశ్వరంబు ఆ విగ్రహాన్ని తొలిసినారండి. ఇవన్నీ కూడా చోళ రావితి అనేటువంటి ఆయన వాళ్ళ యొక్క శిల్పల బృందం చేత తొలిచారు అనేటువంటిది ఇక్కడ తెలుస్తుంది మనకు. ఇలాగే ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మ విగ్రహానికి మనం ఇక్కడ ప్రసన్న వదిలి కూర్చొని ఉంటాడు, నిలబడి ఉన్నాడు. ఇది వచ్చేసి తులసిమాల, పద్మం అంటారు కొంతమంది, చెతకోల అంటారు కొంతమంది. ఇక్కడ ఉన్న విశేషం ఇది. ఇక్కడికి అయిన తర్వాత ఈ శృంగి, ద్వారపాలకుల శృంగిని మనం ప్రతి ఆలయంలో చూస్తాం. అయితే చూసిన దగ్గర మామూలుగా తలపాగలు పట్టుకొని గదాపానులై ఉంటారని చెప్పి, అంటే గద పట్టుకొని ఉంటారు అని చెప్పి, అక్కడ చిన్నగా మనం నిదానంగా ఆలోచిస్తే ఈ చేయి పట్టుకొని ఉన్నటువంటి పూర్తి ఒక చిన్న ఒకటి ఉంటుందండి. ఇక్కడ ఒక సర్పం ఉంటుంది. ఇది ప్రస్తుత కాలగమనంలో కొద్దిగా ఇబ్బంది పడిపోయింది అది. అయితే వేరే చోట్లనే చూపిస్తాను మీకు. ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్పానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, ఇక్కడ ఏదైనా సరే అక్కడ స్వామివారిని అర్చించినప్పుడు తనకున్నటువంటి మానసికమైనటువంటి బాధలు ఏదైనా ఉంటే ఇక్కడ చూపించుకుంటున్నాడు ఆయన. ఆ శిల్పి ఇలా ఇక్కడ ఇలా పెట్టినప్పుడు ఇక్కడ అర్చన చేస్తే పదం అని చెప్పి సర్పం అండి కంటిన్యూషన్. ఇక్కడ అర్చించుకుంటే మానసికమైనటువంటి ఏదైనా బాధలు ఉన్నా కూడా త్వరగతిన మనకు నయమయ్యి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాము అనేటువంటిది దాని నిమిత్తం పెట్టాడు ఈ శృంగి దగ్గర. భృంగి దగ్గరకు వచ్చేసరికి భృంగి దగ్గర కూడా అదే పెట్టారు, మళ్ళీ అదే సర్పం. కృష్ణాలకి ఇవన్నీ కూడా కట్ అయిపోయినాయి, ఇవన్నీ కూడా అయితే అదే పెట్టారు సర్పం అంతా కూడా. ఇక్కడ వచ్చేసి భృంగి, కొమ్ములు, గదాపానులు ఇవన్నీ కూడా. ఈ శిల్పము మనం ఎక్కడ చూసినా కూడా ఇలాంటి శిల్పం కనిపించదు, అది ప్రత్యేకత. తర్వాత ఈ ఆలయంలోనే వినాయకుడిని తీసుకుంటాం. వినాయకుడు కొన్ని దేవాలయాలలో ఎడమ చేతిలో తొండం పెట్టి ఉంటారు, ఇక్కడ కుడి చేతిలో తొండం పట్టుకొని ఉంటారు. అది ప్రత్యేకత. ఇక్కడ ఈ వినాయకుడిని అర్చిస్తే సిద్ధి వినాయకుడు అంటారు ఆయన. అంటే ఆయన మొదటగా తొలిచేటప్పుడే సిద్ధి వినాయకుడు, నేను చేసేటువంటి కార్యాన్ని ఎలాంటి ఆటంకం కలగకుండా అన్నట్టు భావన చేత ఆయన ఈ సిద్ధి వినాయకుడిని మొదలుపెట్టారని చెప్పి వాళ్ళు చెప్పడం మనకు. ఇది ఈ యొక్క శశనాగలింగంకు ఉన్నటువంటి ప్రాముఖ్యత. ఇక్కడ మనము ఈ దేవనాగరి లిపిలో ఆ శిల్పి బ్రాహ్మేశ్వర విషమమ అనేటువంటి శిల్పేన బ్రాహ్మేశ్వర విషమమ ఆయన పేరు మాత్రం ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ పొజిషన్ మొత్తం కూడా ఆ తొలిచేటి విధానం అంతా ఇక్కడ ఉంది. ఇది దేవనాగరిలో మనకు చదువుకోలేదు, మనకు రాదు అంటే ఆ పూర్వ భాష అది. ఇప్పుడున్న తెలుగు కంటే ఇంకా ఎన్నో కొన్ని ముందు దాన్ని పురావస్తు శాఖ వాళ్ళు మనకు ట్రాన్స్లేట్ చేసి చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న విషయం అంతా కూడా ఈ పరివారం అంతా ఇక్కడంతా కూడా తొలిచింది ఆ బ్రాహ్మేశ్వర విషమమ అనేటువంటి ఆయన. ఇక్కడ ఉన్నటువంటి 8 అష్టగుహాలయం అంటే 8 ఆలయాలు ఇంపార్టెంట్ మెయిన్ టెంపుల్స్ అయితే వాటితో పాటు ఇంకా 100 శివలింగాలు ఉన్నాయి. ఈ 100 శివలింగాలు ఇక్కడ చిన్నగా ఇదంతా కూడా అన్ని చూడడానికి అన్ని చిన్న శివలింగాలే. దీని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శివలింగం ఉపాలయం, రుద్రలింగం అంటారు దీన్ని. ఉపాలయము 8 ప్రధాన ఆలయాలు, గుహాలయాలు అయితే ఒకటి ఉపాలయం రుద్రలింగం. ఇక్కడ ఇలాంటి 3 ఆలయాలు ఉపాలయాలు. తర్వాత కాశీ విశ్వేశ్వరుడు, మనం కాశీకి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి ఆ ఎంతైతే పవిత్రత ఉంటుందో అలానే కాశీ విశ్వేశ్వర లింగం అని చెప్పి ఇక్కడ ఉందని చెప్పి అంటారు. ఈ విషయాన్ని కూడా మొదట మనం చూపినటువంటి ఆ బ్రాహ్మీ లిపిలోనే ఉంది. తర్వాత ఇక్కడి నుంచి మనం కాశీ విశ్వేశ్వర తర్వాత రామేశ్వర లింగం దగ్గరికి వెళ్తామండి. అది చూపిస్తాను మీకు. ఈ లోపల ఈ ఉన్నటువంటి చిన్న శివలింగాలు చూడండి. అంటే 108 ఉన్నాయా లేవా ఇక్కడ ఈ కొండవరాయిలు అంటే ఇలా వరుసగా ఉంటాయి. అక్కడక్కడ ఎక్కడ వీలుంటే అక్కడ ఆయన తలుచుకుంటూ రావడం జరిగింది. అది ప్రత్యేకత. రండి. తర్వాత రామేశ్వర లింగం అని చెప్పి చూపుతాను. ఇది ఇక్కడ ఉన్నటువంటి లిపి శ్రీ మారీశ్వరంబు. అంటే ఎందుకంటే ఈ గుహాలయాన్ని తొలిచినటువంటి ఆయన శ్రీ మారీశ్వరం అని చెప్పి దాని దగ్గర ఉంది అని చెప్పి అంటారు. ఇక్కడ కూడా స్వామివారి లోపల రామేశ్వర లింగంగా, అంటే పూర్వము మణిలింగం అని చెప్పి అనేవాళ్ళు, కానీ అది కాలగర్భంలో అది ఎలా జరిగిందో తెలియదు. అయితే దాన్ని రామేశ్వర లింగం, మణిలింగానికి బదులు ఆ రాయ అట్లా ఆ శిల్పం అలానే ఉండేది. ఇది మనం రామేశ్వర లింగం. సరే, మనము ఇక్కడ ఉన్నటువంటి రామేశ్వర లింగం గురించి ఆ బ్రాహ్మేశ్వరంబు అనేటువంటి విషయాలు తెలుసుకున్న తర్వాత భైరవకోనలో అత్యంత ముఖ్యమైనటువంటి ఆలయాల్లో తిరుమల దుర్గాంబ ఆలయము, దాని పైన ఉన్నటువంటి ఈ నగరేశ్వర ఆలయం. ఇక్కడ ప్రత్యేకత ఏంటో మనం మీ అందరికీ కూడా వివరిస్తాను, ఒకసారి చూద్దామనండి. ఇక్కడ ఈ క్షేత్రం, ఈ యొక్క స్వామివారి పేరు నగరేశ్వర స్వామి అంటారు.
ఈ నగరేశ్వర స్వామికి ఉన్నటువంటి ప్రత్యేకత పద్మలింగము అంటాం. బ్రహ్మసూత్రము మరియు పద్మలింగ ఆలయం అని. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే మీకు చూపిస్తాను. నేను అభిషేక కార్యక్రమం జరుపుకుంటూ వివరిస్తాను మీకు. రండి. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ వై నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ వై నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేకం పరం వందే శికారాయ వై నమో నమః. ఈ నగరేశ్వర ఆలయంలో ఉన్న స్వామివారు నగరేశ్వర స్వామి. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత చూద్దాం. అంటే ఈ శివలింగం అంతా కూడా మనం చూడడానికి భిన్నంగా కనిపిస్తుంది. ఏమిటి అంటే ఊర్ధ్వన త్రిపుండ్రముగా అర్ధచంద్రాకారము మరియు నిలువు 3 గీతలు. ఇది బ్రహ్మసూత్రానికి సంకేతం. అక్కడ నుంచి ఈ కిందగా వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పీఠం, దీన్ని పద్మము అంటారు. ఇది ప్రత్యేకంగా కొన్ని లక్షల శివాలయాలు వెతికితే కానీ కనిపించదండి ఈ యొక్క బ్రహ్మసూత్రం అనేది, ఈ పద్మం అనేది. ఎలా పద్మలింగం అంటే ఏమిటి ప్రత్యేకత అంటే అన్నీ ఉన్నటువంటి శివలింగాలన్నీ కూడా బాణలింగాలు అంటారు. అంటే పాణిపట్టాన్ని గర్తం చేసి అందులో శివలింగ స్థాపన చేస్తారు. అది బాణలింగాలు అంటారు. పద్మలింగం అంటే పాణిపట్టము మరియు శివలింగాన్ని కలిపి చేసినప్పుడు అది పద్మలింగము అంటారు. అలా పద్మలింగ ప్రకారంగా ఉండేటువంటిది బ్రహ్మసూత్రాలయము, గుహాలయము, త్రిమూర్తులు కలిసి ఉండేటువంటి క్షేత్రం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఉండేటువంటి క్షేత్రము, మరియు శివ పరివారం శృంగి, భృంగి, నంది, చండీ, వినాయకులు శివపరివార సహితంగా ఉండేటువంటి ఆలయంగా ఈ యొక్క భైరవకోన క్షేత్రంలో నగరేశ్వర స్వామి ప్రత్యేకంగా ఉంటుంది. మనందరం కూడా చూడొచ్చు ఇవన్నీ కూడా. ఇది ప్రత్యేకత, ఈ నగరేశ్వర ఆలయానికి ప్రత్యేకత. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనాన్ మృత్యోరుక్షియమా అమృతాత్ యో రుద్రో అగ్నో య అప్సయ భోసధేష యో రుద్రో విశ్వా భువనాని తస్మై నమో రుద్రాయ అస్తు. ఓం మా గంట కొట్టనమ్మా. హిరణ్యవాత్రం మధ పూర్ణం దదాతే మధవ్యోసానితే కదా బ్రహ్మణోపహరతి ఏకదైవ యజమానాయ తేజో దధాతే సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈశానః సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతే బ్రహ్మణోధిపతే బ్రహ్మా శివోమి అస్తు సదా శివోం. మనము భైరవకోనలో ఉన్నటువంటి నగరేశ్వర ఆలయంలో చెప్పాము. లోపల బ్రహ్మసూత్రము, పద్మలింగము ఇవన్నీ కూడా ప్రత్యేకత చెప్పిన తర్వాత ఇక్కడ కూడా స్వామివారికి గదాపానుదారులై ఉంటారని చెప్పాక శృంగి, భృంగి ద్వారపాలకులు శృంగి, భృంగి పరివార సహితం నంది, చండీ, వినాయకులు శివ పరివార సహితంగా. ఇక్కడ కూడా అటు బ్రహ్మ, ఇటువైపున మహావిష్ణువు. ఇక్కడ కూడా ప్రదర్శన చక్రం అంటారు. ఇది ప్రయోగ చక్రము, ప్రదర్శన చక్రం అని విన్నాం కదా, దాంట్లో ప్రదర్శన చక్రం అని మహావిష్ణువు. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్తంభాలకు ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఆ పల్లవుల కాలంలో ఉన్నటువంటి శిల్పాలకు వాళ్ళు చెప్పేటువంటి పూర్తి విశేషాలన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి ఈ లిపి దేవనాగర లిపి అని, ఇవంతా కూడా దేవనాగర లిపి అని చెప్పుకుంటారు. ఈ భైరవకోన చరిత్ర మొత్తం కూడా ఇక్కడ ఉంది. ఏమిటి దీని విశేషాలన్నీ కూడా ఇక్కడ అంతా ఈ స్తంభాల మొత్తానికి ఉంటుంది. ఇక్కడ కొద్దిగా మనకు ఇచ్చినటువంటి సమాచారంలో కొద్ది మాత్రము ఇక్కడ ఈ ఉన్నటువంటి శ్రీ త్రిభువనాదిత్యన్ మరియు మరువర త్రినేత్రో, ఇక్కడ శ్రీ మరువర త్రినేత్రో ఇండ్లు అంటే వాళ్ళందరూ కూడా ఆ త్రిభువనాదిత్యను మరియు మరువర త్రినేత్రు అనేటువంటి వారు మరియు వీళ్ళందరూ కూడా అని చెప్పి ఇక్కడ దాకా ఉంది. ఇది బ్రాహ్మీ లిపి అంటారు దీన్ని. ఇక్కడ సమాచారం ఈ వేలంగుంట్ల ఆచారాలు అని ఇక్కడ ఉందండి. ఇక్కడ వచ్చేసి ఫణికేసరి అని ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉంటుంది ఫణికేసరి అని చెప్పి ఉంటుంది. వీళ్ళైన తర్వాత మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ శిల్పశైలి అంతా కూడా పల్లవుల కాలం ఉంది అని చెప్పడానికి కొన్ని వాళ్ళకి చూపించాలి మనం. ఇక్కడ ఉన్నటువంటి ఈ శిల్పం అంతా కూడా పల్లవుల కాలంలోనే తొలిచారు అని చెప్పడానికి కొన్ని నిదర్శనాలు, కొన్ని వాస్తవ విశేషాలు ఉన్నాయి. ఇక్కడ శిల్పంలో కూడా కొన్ని మనకు వాస్తవం కనపడతాయి. ఏమిటి దాంట్లో తేడాలు అంటే పల్లవుల కాలానికి, చోళులకు మరియు రాజరేంద్ర నరేంద్రులకు ఇప్పుడున్నటువంటి అక్కడ మధ్యకాలంలో ఉన్నటువంటి ఈ శ్రీకృష్ణదేవరాయలకు కానీ వాళ్ళకున్న ప్రత్యేకతలు ఏమిటి అని చెప్పి అనుకున్నప్పుడు ఇక్కడ మనం పల్లవుల కాలమును అంటే వాళ్ళ ధ్వజ పతాకాలు ఉన్నటువంటి చిహ్నాలు సింహ
సింహం, వాళ్ళ ఐడెంటిఫికేషన్ లైన్స్, అంటే వాళ్ళు ఆ సింహాలను ప్రత్యేకంగా చూపిస్తారు వాళ్ళ ధ్వజ పతాకంలో కానీ వాళ్ళ యొక్క ద్వారాల దగ్గర కానీ ఎక్కడ కూడా. అలానే ఇక్కడ కూడా పల్లవుల కాలంలో అనేటువంటి దానికి వాస్తవ రూపాలు ఇక్కడ ఈ సింహాలు ఈ చిహ్నాలుగా పెట్టారు అని అంటే అది పల్లవుల కాలంది అని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడం కోసం. సింహాలు అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్నవి చెప్తారు. ఇక్కడ వీళ్ళను శేషమునీంద్రుడు అంటారు. అంటే శేషమునీంద్రుడు కాకుండా ఇప్పుడున్నటువంటి పరిభాషలో వారు శిల్పాగమం ప్రకారం అయితే, శిల్పశాస్త్రం ప్రకారం అయితే వీళ్ళను నాసిక్ కూడర్లు అంటారు. నాసిక్ కూడర్లు అంటే ఏమిటి? ఇప్పుడున్నటువంటి దాంట్లో మనకు ఉన్నటువంటి దాంట్లో సీసీ కెమెరాలు, అంటే స్వామివారి ధ్యానముద్రలో ఉంటే ఫలానా వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళారండి అని చెప్పి మళ్ళీ స్వామివారికి చెప్పడం కోసం మనం వచ్చి వెళ్ళాము, వాళ్ళు చూస్తారు ఆయన ధ్యానంలో ఉన్నాడు, వాళ్ళు చూసి చెప్తారు అని చెప్పి మనం అనుకోవడానికి కూడా ఆ యొక్క మధ్యలో అనుసంధానంగా అంటారు. వారిను నాసిక్ కూడర్లు అంటారు, అంటే సీసీ కెమెరాలాగా. అలాగే వారి ఆ సింహం తర్వాత నాసిక్ కూడర్లు, నాసిక్ కూడర్లకు కిందగా వీళ్ళందరూ ఉన్నారు కదండి, చిన్న చిన్న విగ్రహాల్లాగా కనిపిస్తున్నాయి మనకు. వీటిను భారవాహకులు అంటారు. భారవాహకులు అంటే తెలుగు భాషలో బరువు మోసేటటువంటి వాళ్ళు అని, సంస్కృతార్థంలో భారవాహకులు, వీరు తెలుగులో బరువు మోసేటటువంటి వాళ్ళు అని చెప్పి అంటారు. అవి ఎందుకు పెట్టారో కూడా ఆ శిల్పాగం దాంట్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వేలంగుంట ఆచార్యులు, త్రిగుణాదిత్యను, మరోతో ఇవన్నటువంటి వీళ్ళందరూ ఉన్నారు కదా, అవన్నీ కూడా ఇక్కడ మనకు మొత్తం కూడా చెప్పడం జరిగింది ఎందుకు పెట్టారు వాళ్ళని అనేది కూడా. అయితే సమాచారం ఇంకా లోతుగా దీని పరిశీలన జరగాలి. భైరవకోణంలో ఇప్పుడు తెలిసినటువంటిది మనకు సుమారు కొంత, ఇంకా ఎంతో ఉంది. అంటే ఇవంతా ఈ ఉన్నటువంటి మొత్తం లిపి అంతా కూడా చదువుకున్నప్పుడు అసలు ఈ తొలగడానికి కారణం ఏంటి భైరవకోణ క్షేత్రం అనేది మనకు తెలుస్తుంది. అలానే భైరవకోణంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తులు కలిసిన క్షేత్రంగా 8 ఆలయాలు ఉంటే 5 అలానే ఉంది. ఇక్కడ మనము 108 శివలింగాలు ఉన్నాయి కదా, 8 ఆలయాలు, 8 ఆలయాలతో పాటుగా ఇంకా 100 శివలింగాలు ఉన్నాయి. ఆ పైన శివలింగం దగ్గర చూపించినటువంటి శిల్పము, మరియు ఇక్కడ కూడా చూడండి చిన్న శివలింగము, ఆ పక్కనే నందీశ్వరుడు, శివలింగము మరియు నందీశ్వరుడు. ఇక్కడ కూడా ప్రత్యేకంగా అనమాట అతను ఆ శిల్పి అలా చేశారు. ఏమిటి అంటే ఆ నార నరేంద్రులు మరియు శ్రీకీలప, అంటే మనం ఇందులో చూపిస్తాగా త్రిగుణాదిత్యను, మరోతో వీళ్ళందరూ కూడా నార నరేంద్రుడు, శ్రీకీలప అనేటువంటి వాళ్ళు కూడా ఈ మాన్యుమెంట్స్ అంటే ఈ దేవాలయాన్ని తొలిచేదానికి ఉన్నటువంటి శిల్పుల్లో వాళ్ళు కూడా ముఖ్యమైన వాళ్ళు. నార నరేంద్రుడు మరియు శ్రీకీలప అనేటువంటి వాళ్ళు కూడా. అంటే పల్లవుల కాలంలో పేర్లు ఎలా ఉంటాయంటే ఇప్పుడు మనం వెంకటేశ్వర్లు, నారాయణ, శ్రీనివాసులు, వెంకటయ్య అనేటువంటి పేర్లు ఎలాగైతే ఉంటాయో ఆ రోజులు కూడా ఆ పేర్లు అలా ఉండేట. అలా వాళ్ళ పేర్లు అలా ఉంటాయి. మరి ఏంటప్ప ఈ పేర్లు కొత్తగా ఉన్నాయి అనిపిస్తుంది, కానీ ఆ పల్లవుల కాలంలో అలా ఉండే ఈ పేర్లు కూడా అని చెప్పని మనము ఇప్పటి వరకు 5వ శివాలయం వరకు, నగరేశ్వర ఆలయం వరకు తీసుకుంటున్నాం. తర్వాత 6వ శివాలయం, ఇది శ్రీశైల మల్లికార్జున లింగం అంటారు. ఇక్కడ కూడా మనకేమి కావాలో చూడండి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు మరియు శృంగి, భృంగి, నంది, చండి పరివార సహితంగా ఉన్నటువంటి ఆలయాల్లో ఇక్కడ కొన్ని విశేషాలు ఉన్నాయి, అది చూపిస్తాను మీకు. ఇక్కడ మనం చిన్నగా దగ్గరగా వస్తే టెంపుల్ ఆర్కిటెక్చర్ డిజైన్ ఇది. పూర్వము ఇలా వచ్చేవాళ్ళు లోపలికి, అంటే ఆ పక్క నుంచి ఆ వైపు దారి ఉండేది, ఇలా వచ్చి ఇలా తిరుక్కొనేసి ఇలా రౌండ్కి వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇక్కడ భైరవుడు, ఇక్కడ అమ్మవారి టెంపుల్, ఇది మెయిన్ టెంపుల్. ఇది ఆ రోజుల్లోనే సుమారు 1500 సంవత్సరాల నాడే ఆ యొక్క శిల్పులు దిక్సూచి, ఉత్తరాఖండ్ అంటారు, ఆ దిక్సూచిని ఆ రోజే కానీ చూపించారు మనకు. ఇక్కడ 90 degrees ఎలా ఉంటుందనేసి ఇలా వచ్చేస్తే ఇక్కడ కూడా బ్రహ్మసూత్రాలయం స్వామివారి ఇక్కడ తోటి మనం చెప్పుకున్నాం ఇందనక. ఏంటి అంటే శృంగి, భృంగి ఆ ద్వారపాలకులు ఆ విగ్రహాలు చూడడానికి భిన్నంగా కనిపిస్తారని, అది ఏమిటనేది మీకు చూపిస్తాను. ఒకసారి ఇలా వద్దాం. ఈ శృంగి విగ్రహాన్ని చూడండి, ద్వారపాలకుని శృంగిని అక్కడ మూర్తిగా చూస్తే ఈ ధనుష్టాన్ అంటే ఈ కోరలు రావటం, మరియు సర్పం ఇక్కడ చూడండి, మీకు అక్కడ ఎక్కడ కనిపించదు ఇలాంటి విగ్రహం. ఈ సర్పం ఇలా చుట్టుకొని ఉంది కదా, ఇక్కడికి వచ్చింది, అది ఎక్కడ దాకా వచ్చి ఆగింది, ఇది కంఠం వరకు వచ్చి ఆగింది. అంటే ఈ దేవాలయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అంటే వాగ్గేయకారులు, అంటే ఇప్పుడు ప్రస్తుత పరిభాషలో సింగర్స్ అనుకుందాం, దానికి సంబంధించిన వాళ్ళు సంగీత విద్వాంసులు కానీ ఎవరైనా సరే, వాళ్ళు
ఇక్కడికి వచ్చి అర్చన చేసుకుంటే, ఈ శ్రీశైల మల్లికార్జునంలో అర్చన చేసుకుంటే వారు ఉన్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహించడం త్వరగతిగా జరుగుతుంది అనేదానికి ఆ యొక్క శిల్పులు ఇలా చెక్కారట. ఇక్కడ ఉన్న ప్రాధాన్యత అది అయ్యా అని చెప్పి ఈ యొక్క సర్పాన్ని ఈ శిల్పానికి ఇలా చూపించారు కంఠం వరకు. ఇది ప్రాధాన్యత. ఇక్కడ ఉన్నటువంటి విష్ణుమూర్తి విగ్రహము ప్రదర్శన చక్రం, అక్కడ ప్రయోగ చక్రంగా ఉన్నాడు, అటాకింగ్కి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడేంటి ప్రదర్శన చక్రంగా ఉన్నారు. ఇక్కడ విష్ణుమూర్తి శంకు చక్రము మరియు సాధారణ హస్తాలు ఇవన్నీ కూడా ఈ విగ్రహం కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తుంది. అందుకే శ్రీశైల మల్లికార్జునం కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తుంది ఈ ఆలయం అంతా కూడా. ఇలా ప్రత్యేకంగా చూసుకుంటూ వెళ్తున్న ప్రతి ఒక్క ఆలయం. అయితే ఈ 6-7 శతాబ్దాల కాలం అంటే మనకు 1500 సంవత్సరాలు అయింది కదా. మరి ఆ రోజు ఆ శిల్పి ఈ విధంగా తొలచడం అనేది ఆయన దూరదృష్టి, ఎంతో దూరంగా ఆలోచించారు. ఇప్పటికి కూడా 1500 సంవత్సరాలైనా సరే ఈ మాన్మెంట్స్, ఈ టెంపుల్స్ చెక్కు చెదరకుండా ఉన్నాయి. దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి విశేషం, ఆ యొక్క విశేషాన్ని అందరూ కూడా గ్రహిస్తున్నారు. స్వామివారి ఇక్కడ గుహాలయం అంటే చిన్నదిగానే ఉంటుంది, కొండ తొలచడం కదా, చిన్నదిగా ఉంటుంది. అయితే పెద్ద పెద్ద ఆలయాలు కట్టడం కొంత ఖర్చు అయినా కూడా సులువైన మార్గం. ఎందుకంటే రాయిని పేల్చుకుంటూ వెళ్ళి జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. అయితే ఈ కొండరాయిని మాత్రం చేయాలంటే కొద్ది కష్టం కదా. ఎక్కడ ఏ విగ్రహం ఆ యొక్క రూపాన్ని కోల్పోతే ఆ గుహాలయం మొత్తం కూడా రూపం తగ్గిపోతుంది. అలా కాకుండా ఎప్పటికీ కూడా చిరస్థాయిగా ఉండేటట్టుగా ఆయన జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాడు. అందుకే అనంతమైనటువంటి ఆస్తులు ఏమిటయ్యా భైరవకోన అంటే ఈ విగ్రహాలు, దేవాలయమే. ఎందుకంటే ఇలాంటి శిల్పాలు మనం దరిదాపు కొన్ని చోట్ల వెతకాలి. భారతదేశం మొత్తం మీద కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఒక 100, 120, 150 ఉండొచ్చు. వాటిలో మన భైరవకోన ఒకటి ఉందనుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మన పరిసర ప్రాంతాల్లో అంటే ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక ఈ సరిహద్దులలో మనం ఉండడం కూడా గొప్ప విశేషం. ఇక్కడ ప్రతి ఆలయం అలా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక మిగిలినటువంటి 2 ఆలయాల దగ్గరికి వెళ్తాం మనం. అవి కూడా ఆ శిల్పశైలి అంతా కూడా ఎంత బాగుంటుందంటే ఆయన అక్కడ మొదలుపెట్టిన తర్వాత 50 సంవత్సరాలు పట్టింది అని అనటానికి ఉదాహరణ చూపిస్తాం మనం ఇక్కడ నుంచి. ఇక్కడ చూడండి, ఆ ఉన్నటువంటి పక్షఘాతేశ్వర స్వామి అంటే నేను, నాది, నాకు అన్నటువంటి భావన లేకుండా మనది, మనము, మనకు ఉన్నటువంటి ఆ ఆలోచన రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పక్షఘాతేశ్వరుడు అంటారు. ఆ పక్షఘాత అని పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా అని చెప్పి ఆ విగ్రహ శైలిని చూడండి. ఆ శిల్పశైలి మొత్తం కూడా ఇక్కడ నుంచి చూస్తే అర్థమవుతుంది 50 సంవత్సరాలు పట్టింది, ఎంత అభివృద్ధి అయింది అనే దానికి. సింహాల మీదుగానే స్తంభం అంటే మనం ఉన్నటువంటి స్తంభాలు, ఆ స్తంభాలకు పైన మళ్ళీ సింహాలు, దానిపైన మళ్ళీ ఆ బీమ్ లైన్స్ లాంటి బీమ్, దానిపైన మళ్ళీ సింహాలకు పైనగా భారవాహకులకు పైనగా నాసిక్ కూడార్ల పైనగా పల్లవులకు వాళ్ళకు ధ్వజపతాకమైనటువంటి సింహం. మళ్ళీ అంటే పల్లవుల కాలం అని చెప్పి సూచనగా చెప్పడం కాదు, పూర్తిగా చెప్పడం. ఇక్కడ చూస్తే అటు బ్రహ్మ, అటు విష్ణువు, మధ్యలో ఈశ్వరుడు. ఇక్కడ కూడా మొత్తం త్రిమూర్తులు కలిసిన క్షేత్రమే. మరియు ఈ శివలింగానికి ప్రత్యేకత ఏంటంటే ఆ శిల్పి తొలచేటప్పుడు ఇక్కడ చిన్న నీటి జారలాగా వచ్చింది. నీటి జారలాగా వస్తే దాన్ని ఎక్కడ కూడా ఏమి చేయాలా అంటే ఆయన ఆలోచించి ఎంతవరకు అయితే ఆ నీటి జార ఉందో అది మొత్తం తీసి మళ్ళీ ఆ తీసినటువంటి దాన్ని మళ్ళీ అక్కడే ఆ పీఠం అంతా తయారు చేసి శివలింగం తయారు చేసి దాన్ని మళ్ళీ ప్రతిష్ఠ చేశారు. అంటే ఇక్కడ డ్రా చేసినటువంటిది మళ్ళీ డిపాజిట్ చేశారు. అంటే దీంట్లో ఆ శిల్పము జలలింగం అంటారు దాన్ని నీళ్ళు లోపల ఉంటాయి, నీళ్ళు చూడడానికి మనకు. దాన్ని సపరేట్గా ఒక రంధ్రం ఇచ్చాడు, ఇలా ఉంటుందని చెప్పడానికి చూపించడానికి రంధ్రం ఇచ్చి పెట్టాడు. మీకు అందరూ చూపిస్తారు ఆ జలలింగం ఎలా ఉంటుందనేది. ఒకసారి చూద్దాం రండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ దక్కరమే అనేటువంటి శిల్పి, తర్వాత దీర్ఘకంఠి శ్రీశైలముని. మనము చాలాసార్లు విన్నాం దీర్ఘకంఠి శ్రీశైలముని అంటే ఏమిటంటే ప్రధానంగా ఈ భైరవ కోనలో పల్లవుల కాలంలో ఈ గుహాలయాలు తొలచడానికి మూల గురువు ఆయన. దీర్ఘకంఠి శ్రీశైలముని అనేటువంటి ఆయన మూల గురువు. ఆయన పేరు ఇక్కడ ప్రత్యేకంగా ఉంది. చూస్తున్నాం మనం ఈ జలలింగం దగ్గర ఆయన పేరే ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుంది. కురువది ఆచార్యులని ఇక్కడ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి శేషపని అని చెప్పి ఆయన పేరుంది. అంటే ఈ విగ్రహాలు ఈ యొక్క గుహాలయాన్ని తలచడంలో వారి యొక్క ప్రత్యేక భూమికి ఇక్కడ కనిపిస్తుంది మనకు. చూద్దామండి. భైరవకోనలో ఉన్నటువంటి ఆలయాలలో జలలింగం యొక్క ప్రత్యేకమైనటువంటిది మీకు చూపిస్తాను. దాన్ని ఇక్కడ ఆ జలలింగం అని చెప్పాం కదా, ఎక్కడ ఉంది ఏమిటంటే ఇక్కడ ఉంటుందండి. ఇది మొత్తం శివలింగం అంతా ఇలా ఉంటే
శివలింగం ఎత్తు 10 అడుగులని లోతు చెప్పి పురావస్తు శాఖ వాళ్ళు చెప్పిన తర్వాత ఎలా ఉంటుంది ఏమిటని చెప్పంటే ఇక్కడ రంధ్రం ఉంటుందండి. ఇక్కడ మనము ఇలా చూస్తే ఇక్కడ ఉంటాయండి నీళ్ళు, ఇక్కడ నీళ్ళు ఉంటాయి. ఇదంతా శివలింగమే కింది స్థాయి వరకు ఉంటుందని చెప్పి అంటారు. ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాన్యుమెంట్స్లో వాళ్ళు చేసినటువంటి సర్వే 1922లో చేశారండి, తర్వాత 52లో చేశారు, తర్వాత 76లో చేశారు. దరిదాపు 3 సార్లు వాళ్ళు సర్వే చేసుకుని ఇవన్నీ కూడా రాసి పెట్టారు. ఫలానా సంవత్సరం చెందినవి అని చెప్పండి. అంటే ఈ మాన్యుమెంట్స్ 22లో సర్వే చేశారు, 52లో సర్వే చేశారు, 72, 76 మధ్యకాలంలో కూడా చేశారని వాళ్ళ యొక్క దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ ప్రకారం చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ జలలింగము వర్షాకాలంలో ఆ సొలయేరు ఎలాగైతే సోనవాస జలపాతం ప్రవహిస్తూ ఉంటుందో అక్కడి నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి బయటికి. మిగిలినటువంటి వేసవి కాలంలో కానీ ఇతర కాలాలలో అవి నీళ్ళు అట్లే ఉంటాయి, అంటే స్థాయిగా నిలబడి ఉంటాయి. వాటిని మళ్ళీ ఎప్పుడైనా ఎవరైనా పాలు పోస్తూ మళ్ళీ శుభ్రం చేస్తూ మళ్ళీ పెడితే మళ్ళీ ఫిల్ అయిపోతుంటుంది. అంతే తప్ప ఎప్పుడు ఆగిపోయేది ఉండవు నీళ్ళవి, అది జరుగుతుంటాయి. ఇక్కడ ఈ క్షేత్రంలో ఉన్నటువంటి మణిహారాలు ఇంకా ఉన్నాయి, ఇంకా మహత్తరమైనటువంటి శివలింగాలు, మహత్తరమైనటువంటి అమ్మవారు త్రిముఖ దుర్గాదేవి ఆలయము, మహత్తరమైనటువంటి సోనవాస జలపాతం. అంటే ఆ సోనవాస అనేటువంటి జలపాతాన్ని కూడా చూపిస్తాం మీకు. ఎందుకంటే వివిధ రకాల ఔషధ మొక్కల వేర్లను తాకుతూ ఆ జలం ప్రవహిస్తుంటే ఆ జలము కింద స్నానం చేస్తే శారీరకమైనటువంటి వ్యాధిగ్రస్తులకు ఆ జలంతో స్నానం చేసినందువల్ల శారీరక రుగ్మతలన్నీ తొలగిపోవటము. ఇంతటి మహాద్భుతమైనటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి ఇంత ప్రాధాన్యత వల్ల ఇక్కడ దర్శనము అర్చనం వల్ల ఇక్కడ అర్చన చేసుకుంటే ఆ యొక్క పరమశివుడు అమ్మవారి యొక్క కృపా కటాక్షల వల్ల మానసికమైనటువంటి ఏదైనా రుగ్మతలు ఉన్నా కూడా త్వరగెత్తున తరిగిపోయి మళ్ళీ ఉన్నతమైనటువంటి ఆరోగ్య స్థితి, ఉన్నతమైనటువంటి అభివృద్ధి కనపడుతుంది ఇక్కడ భైరవకోనలో. మనకు నేను చూపిస్తాను మీకు అంతా కూడా. ఇప్పుడు మనము 7వ శివాలయం అయిపోయింది పక్షఘాతిలింగం. 8వ శివాలయం ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇక్కడ అష్టకాల ప్రచండ భైరవులు అంటే 8 భైరవులు, అంటే కాల కపాల ఉన్మత్త రురూక అసితాంగ క్రోధన సంహార ఉగ్ర భైరవులు, అష్టభైరవులు అని చెప్పి ఆ 8 భైరవులకు ప్రతిరూపంగా ఇక్కడ ఈ శివలింగా అర్చన చేసుకుంటే ఆ ఫలితం వస్తుందని చెప్పి అంటారు. ఒకసారి మనం చూద్దామండి. ఇక్కడ కూడా ఉన్నటువంటి వాటిలో ఇక్కడ కూడా అటు బ్రహ్మ ఇటు విష్ణువు, మధ్యలో ఈశ్వరుడు, శృంగి భృంగి నంది చండి వినాయకులు పరివార సహితాలయంగా ద్వారా ఈ స్తంభాలు ఇవన్నీ కూడా లోపల ఉన్నటువంటి స్వామివారి పేరు అష్టకాల ప్రచండ భైరవులు. ఇక్కడ కూడా బ్రహ్మసూత్రమే. దీంతో పాటుగా మనం ఇంకొకటి ముఖ్యమైనటువంటి దేవాలయం భైరవకోనలో ముఖ్యమైన దేవాలయం త్రిముఖ దుర్గాంబ. లక్ష్మీ పార్వతీ సరస్వతి త్రిమాతలు కలిసి త్రిముఖ దుర్గాంబగా ఇక్కడ దర్శనమిస్తుంది అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క ప్రత్యేకతలు మరియు ఆ ఎదురుగా ఉన్నటువంటి అమ్మవారికి ఎదురుగా ఉన్నటువంటి భైరవేశ్వర స్వామి క్షేత్రపాలకుడు కాలభైరుడు అనేందువల్ల ఆ భైరవకోన అని చెప్పి పేరుగాంచింది. అందుకనే భైరవకోన అని చెప్పి అంటారు. అందుకే భైరవాద్రి స్మృతేర్ ముక్తి అంటారు. భైరవకోన అని చెప్పి మనసులో అనుకుంటేనే ముక్తి కలుగుతుంది. అలా విభిన్న రకాల్లో ఏ విధంగా చూసినా కూడా ఆ భైరవకోనకు ప్రకృతి మాత ఒడిలో ఉన్నటువంటి ఈ భైరవకోనకు అనంతమైనటువంటి శక్తి ఉంది ఇక్కడ. ఎందుకంటే కోరినటువంటి కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారం త్రిముఖ దుర్గాంబ అని చెప్పి భక్తుల యొక్క విశ్వాసం. అక్కడ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందాం మనం. దాంతోపాటుగా ఇక్కడ పర్యాటక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు పురావస్తు శాఖ, అటవీ శాఖ వారి యొక్క సమన్వయమైనటువంటి అభివృద్ధితోటి రాబోయేటువంటి కాలంలో ఒక 10 సంవత్సరాలలో మన భారతదేశంలో భైరవకోన అంటే ప్రకాశం జిల్లాలో పలానా దగ్గర ఉంది అని చెప్పి చెప్పడానికి, అప్పుడు తిరుమల కంటే పలానా దగ్గర తిరుమల ఆంధ్రప్రదేశ్లో ఉంది, శ్రీశైలం ఉంది, బెజవాడ ఉంది, అన్నవరం ఎలాగైతే ఉందనుకుంటున్నాం అలానే భైరవకోన కూడా ఒక పెద్ద విశేషమైనటువంటి పుణ్యక్షేత్రంగా విరాజిల్లేటువంటి సమయం రాబోతుంది. ఇక్కడ ఈ టెంపుల్తో పాటుగా ఇంకా ప్రత్యేకమైనటువంటి ఇంకా చాలా ఉన్నాయి. లోకమ, గోవింద పోలేరు కుమార్తె లోకమ, గోవింద పోలేరు మనవరాలు, వీళ్ళందరూ అంటే ఆ రోజు మనకు గోవింద పోలేరు కుమార్తె అయినటువంటి లోకమ, ఆయన కుమార్తె అయినటువంటి వాళ్ళ మనవరాలు అరుణ అనేటువంటి ఆమె అందరూ కూడా ఇక్కడ ఈ శిల్పాలన్నీ కూడా తొలిచారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆ బ్రహ్మలిపి దేవనాగరి లిపి శాస్త్రం ప్రకారం తెలుస్తుంది. గోవింద పోలేరు కుమార్తె లోకమ్మ మరియు అరుణమ్మ అనేటువంటి వాళ్ళు ఆయన గోవింద పోలేరు. ఇక్కడ కూడా ఆయన శిల్పాలలో ఒక పెద్ద ఆయన కూడా, అంటే మనం దీనికంటే శ్రీశైలం అని ఎలాగ అనుకుంటామో అలాగే ఒక పెద్ద ఆయన. ఇక్కడ తర్వాత మనం ఇక్కడికి వస్తాం. ఈ 2 విగ్రహాలు ఉన్నాయి. ఈ 2 విగ్రహాలు, ఈ విగ్రహానికి వచ్చేసి
హరిహరులు అంటారు. అంటే ఈశ్వరుడు విష్ణుమూర్తి రెండూ కలిసినటువంటి విగ్రహం. అంటే మనం అర్ధనారీశ్వరుడు అంటాం కదా, అమ్మవారు స్వామివారు కలిస్తే, అలాగే విష్ణుమూర్తి సగభాగము ఈశ్వరుడు సగభాగం. ఈ వైపున విష్ణుమూర్తి, అటు ఈశ్వరుడు ఉంటారు. ఇది ఈ యొక్క హరిహర విగ్రహం అంటారు. అలానే అప్పుడు ఆ రోజుల్లో పూర్వ రోజుల్లో ఈ నటరాజస్వామి యొక్క విగ్రహం అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాలక్రమేణా కొన్ని కరిగిపోయాయి క్షేత్రంలో విగ్రహాలు అని చెప్పంటే ఎలా అంటే ఈ రాయి పూర్తిగా ఉంటుంది. మొత్తం ఈ రాయి పూర్తిగా ఉంటే ఈ విగ్రహం మనం ఊహించుకుందాం, ఈ రాయి ఇలా కంటిన్యూషన్ రాయి ఉన్నప్పుడు ఈ విగ్రహాలతో పాటుగా 7 విగ్రహాలు ఉన్నాయి. అంటే సప్తమాతృకలు అంటారు వాళ్ళు. ఆ సప్తమాతృక విగ్రహాలు కింద ఉన్నాయని, అంటే అది కాలక్రమం తుఫాన్ల ప్రభావం కావచ్చు, ఈ రాయి పడిపోయినందువల్ల ఆ విగ్రహాలు లోపలికి వెళ్ళిపోయాయి. దీన్ని సప్తమాతృక శిల అంటారు. దీన్ని అంటే 7 విగ్రహాలు ఇలా కంటిన్యూషన్లో ఉన్నాయంట. అమ్మవారు 7 విగ్రహాలు, అందుకే స్వామివారి పైన ఉంటారు. అక్కడ స్వామివారి పైన ఉంటే 7 విగ్రహాలు కంటిన్యూషన్లో ఉంటాయి. ఇది ఇక్కడ అయిన తర్వాత అత్యధికంగా మనము అసలు ఇప్పుడు చెప్పుకోవాల్సినటువంటి క్షేత్రం భైరవకోన క్షేత్రంలో మున్ముందు తర్వాత అసలు ప్రాధాన్యతమైనటువంటి విషయాలు ఇప్పుడు చూపిస్తున్నాను. అమ్మవారి తిరుమల దుర్గామ్మ దగ్గరికి వెళ్తున్నాం మనం. ఎందుకంటే ఇప్పుడు అన్ని శివాలయాలన్నీ కూడా చూపించాను, అన్ని విగ్రహాల విశిష్టత చూపించాం. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం మనం, తిరుమల దుర్గామ్మ దగ్గరికి. అక్కడికి వెళ్దాం రండి, అమ్మవారి దగ్గరికి రండి. మనము ముఖ్యమైనటువంటి దేవాలయం తిరుమల దుర్గామ్మ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు మీ అందరికీ అమ్మవారిని చూపిస్తాం. లక్ష్మీ పార్వతీ సరస్వతి త్రిమాతలు కలిసి తిరుమల దుర్గాంబగా ఇక్కడ దర్శనమిస్తుంది అమ్మవారు తిరుమల దుర్గాదేవి. మీకు చూపిస్తున్నాను. దానికంటే ముందుగా ఒకసారి కోనేరు కార్తీక మాసంలో ప్రవాహం పారేటప్పుడు ఈ కోనేరులో చాలా ప్రభావాలు ఉన్నాయి. అవన్నీ కూడా కార్తీక మాస విశేషాలు జరుగుతుంటాయి. హర హర మహాదేవ హర శంభో శంకర. ఇక్కడ మనకి ముందుగా శివుడు దర్శనమిస్తాడు, తర్వాత వెనక 3 ముఖాల అమ్మవారు దర్శనమిస్తుంది. ఇక్కడ స్వామివారి పేరు భర్గలేశ్వర స్వామివారిగా పిలువబడుతున్నాడు. ఈ భర్గలేశ్వర స్వామివారికి వెనక భాగాన మనకు 3 ముఖాల అమ్మవారు చూడండి. ఒకవైపు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, అలా ముగ్గురు అమ్మవార్లు కలిసి అమ్మవారిని త్రిముఖ దుర్గాంబగా అమ్మవారు పిలువబడుతున్నది. ఇక్కడ అమ్మవారు శక్తి స్వరూపిణి అన్నమాట. ముగ్గురు అమ్మవార్లు అనేటువంటిది ఇక్కడే మనకి ఈ భైరవకోనలోనే విశేషంగా మనకు దర్శనమిస్తుంది. కాబట్టి ఇక్కడ త్రిమాతలు మనకు దర్శనమిస్తారు, అదేవిధంగా త్రిమూర్తులు కూడా మనకు దర్శనమిస్తారు. మనము ఇంకా క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవ స్వామి దగ్గరికి వచ్చాం. కాలభైరవ స్వామి అంటే భైరవకోన అని చెప్పంటే గుర్తొచ్చేది కాలభైరవ స్వామి. చూడండి ఒకసారి లోపల కాలభైరవేశ్వర స్వామి వారు కాల కపాల ఉన్మత్త రురుక సితాంగ క్రోధన సంహార ఉగ్ర రౌద్ర భైరవులుగా ఈ కాలభైరవ స్వామి దర్శనమిస్తారు. ఇక్కడికి ముందుగా క్షేత్రపాలకుడైనందువల్ల ముందు కాలభైరవ స్వామి దర్శనం చేసుకోవడం, తర్వాత అమ్మవారిని స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా చాలామంది ఎక్కడిక మనం అనుకున్నటువంటి కోరికలు మనం అనుకొని వెళితే ఖచ్చితంగా నెరవేరుతాయి. అందుకని వరపడడం అంటారు. ఇక్కడ ప్రదక్షిణం చేసి వరపడితే సంతానం కానీ దీర్ఘకాలమైనటువంటి వ్యాధులు కూడా నయమవుతాయని చెప్పి అనడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి భైరవకోన క్షేత్రాన్ని దర్శించటము మనం చేసుకున్నటువంటి అదృష్టం, మన పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి మహాభాగ్యం. ఇక్కడ ప్రత్యేకంగా మహాశివరాత్రి పర్వదినం దేదీప్యమానంగా జరుగుతుంది. దాదాపు 40,000 పైనుంచిలకు భక్తులు కూడా హాజరవుతారు. అలాగే దేవి శరన్నవరాత్రులు, దసరా మహోత్సవాలు మరియు కార్తీక మాసం మొదటి రోజు నుంచి కార్తీక మాసం చివరి రోజు వరకు కూడా సుమారు కొన్ని వేల మంది భక్తులు అమ్మవారిని స్వామివారిని దర్శించి పూజా కార్యక్రమాలు చేసుకుంటుంటారు. కాబట్టి ఎంత మనం చేసుకుంటే అంత ఫలితాన్ని త్వరగతినిచ్చేటువంటి క్షేత్రం భైరవకోన క్షేత్రం. కాబట్టి భక్తాదులందరికీ కూడా విజ్ఞప్తి, వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా దేవాలయ అర్చన కార్యక్రమాలు పాల్గొనేటువంటి వాళ్ళు, పూజ అభిషేక కార్యక్రమం పాల్గొనే వాళ్ళు భారతీయ సాంప్రదాయ విధానమైనటువంటి వస్త్రాలు అంటే పంచ టవలు ధరించాలి మగవారు. స్త్రీలు చీర రవిక అవన్నీ వేసుకొని రావాల్సిందిగా కోరుచు. ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటి భక్తులు అర్చనలకు వచ్చేటప్పుడు వాళ్ళు దయచేసి కొంత ప్యాంట్లు అవన్నీ కూడా నిషేధించడం జరుగుతుంది. కాబట్టి దాని ముందు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం.